వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ అక్విజిషన్ ఆఫ్ రతన్ టాటా అంటే ఎవరైనా చెప్పేది ఏంటంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అనమాట. బట్ ఇప్పుడు ఏమవుతుందో అని డౌట్ వస్తుంది. జాగ్వార్ అంటేనే మనకు స్టైలిష్, ఎలిగెన్స్ గుర్తొస్తుంది కదా. మనకి అష్టాచమ్మ మూవీలో మహేష్ అనేది అందరికి గుర్తుందా? స్వాతి నాని అంటుంది కదా, మహేష్ అంటేనే ఒక ఫీలింగ్ అని. అలాగా జాగ్వార్ అంటేనే అదొక ఫీలింగ్. ఏమిటి ఆ పేర్లో స్పెషాలిటీ? మహేష్ ఆ పేరుని మత్తుంది, స్టైల్ ఉంది. మహేష్ ఆ పేరుని వైబ్రేషన్స్ ఉన్నాయి. మహేష్ ఒళ్ళు పులకరించి తిమ్మిరెక్కట్లేదు. జాగ్వార్ అంటేనే ఇంకోటి గుర్తొస్తుంది కదా, వెల్తీ హ్యాండ్సమ్ పర్సన్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ ని డ్రైవ్ తీసుకెళ్లడం. Jaguar. The name alone evokes images of racing green paintwork gleaming in the sunlight, drivers in Barber jackets, possibly James Bond himself, cruising through the verdant English countryside. ట్వంటీ 2021లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాళ్ళు ఒక రీఇమాజిన్ స్ట్రాటజీని అనౌన్స్ చేశారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడుండే వెహికల్స్ అన్నిటిని స్టాప్ చేసి టోటల్ గ్రీన్ అనమాట, అంటే ఈవీకి వెళ్ళాలి అని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒక్కసారి గ్లింప్స్ చూడండి. Reimagine is our roadmap for the future, a sustainability-rich strategy that delivers our vision to be the proud creators of the most desirable modern luxury brands for the most discerning of clients. It's about becoming carbon net zero by 2039. Brands that will deliver our all-electric future. It's about enhancing our clients' experiences through pioneering technology and digital services. జాగ్వార్ నాన్ ఈవీ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేసేసింది. ఇప్పుడు ఉండే వాటిల్నే సెల్ చేసేస్తారు, ఆ తర్వాత టోటల్ ఈవీకి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళ మెయిన్ థాట్ ఏంటంటే వాళ్ళకు ఉండేదంతా ప్రీమియం కస్టమర్స్ కదా, వాళ్ళకి ఈవీనే కావాలి అనుకుంటున్నారు. బట్ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రాటజీ వాళ్ళకి 2 years బ్యాక్ ఉన్నింది. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటి, ఈవీస్ అంతా ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, మనకు తెలిసిందే కదా. చూడాలి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఒక వీడియోని రీసెంట్ గా రిలీజ్ చేశారనమాట. ఈ వీడియో ఒక్కసారి చూడండి, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. చూసారు కదా, నాకైతే ఈ యాడ్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ముందు FTVలో కొన్ని షోస్ వచ్చేటివి అలా అనిపిస్తుంది నాకైతే. సో ఈ వీడియోలో కార్ ఎక్కడన్నా కనబడుతుందా? సేమ్ ఎలన్ మాస్క్ కూడా అలానే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డూ యూ ఈవెన్ సెల్ కార్ ఎనీమోర్ అని పెట్టినాడు అనమాట. కొంతమంది ఏమంటున్నారంటే ఇదేమన్నా ఏ జనరేటెడ్ వీడియోలా ఉంది అని మాట్లాడుతున్నారు. సో ఇంకొన్ని కమెంట్స్ ఒకసారి చూడండి, మళ్ళా దీని గురించి మాట్లాడదాం. December 2nd, 2024లో మియామి ఆర్ట్ వీక్ లో జాగ్వారు న్యూ బ్రాండ్ ని షోకేస్ చేస్తుంది అనమాట. మియామి ఆర్ట్ వీక్ అంటేనే ఆర్ట్ రిలేటెడ్ కదా, బట్ ఇదెందుకు జాగ్వార్ ఎందుకు షోకేస్ చేస్తున్నదని కొంతమందికి అర్థం కావట్లేదు. జనరల్ గా 2 types ఆఫ్ పబ్లిసిటీస్ ఉంటాయి కదా, నెగిటివ్ ఒకటి, పాజిటివ్ ఒకటి. పాజిటివ్ కి టైం పడుతుంది, బట్ నెగిటివ్ అయితే దూసుకుపోతుంది. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీని వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తున్నారేమో చూడాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ వీడియో చూసారు కదా, ఇది వాళ్ళ షోరూమ్ లో కూడా కారే లేకుండా ఎలా పెట్టుకుంటారో కూడా తెలియట్లేదు. అంటే December 2nd తర్వాత ఏమైనా పాజిటివ్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తారేమో అని ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. చూద్దాం. వీడియో ఒకటే కాకుండా మన వాళ్ళు మస్కట్ కూడా చేంజ్ చేశారనమాట. మస్కట్ అంటే ఏంది, కార్ ముందర ఒకటి ఉంటుంది కదా, అనిమల్ సింబల్ వండి ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట ముందుది. ఇప్పుడు ఎలా చేశారో చూడండి ఒకసారి.
నాకైతే పులి పిల్ అయినట్టుంది. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇన్ని బ్లండర్స్ తో ఆగలా, ఇంకా బ్లండర్స్ చేశారనమాట. లోగో కూడా మార్చారు. ఇంతకుముందు లోగో ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, ఇప్పుడు లోగో చూడండి. ఇంటర్న్ ఏదో డిజైన్ చేసినట్టు కనపడట్లేదు, ఏమి పెద్దగా తెలియనోటి డిజైన్ చేసినట్టు అనిపించట్లేదు. జాగ్వార్ అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు ఏం స్లోగన్ తీసుకున్నారు, కాపీ నథింగ్ అన్నారు కదా. సో నథింగ్ లైటర్ వేలో ఏం ట్వీట్ చేసిందంటే, నథింగ్ వచ్చి కాపీ జాగ్వార్ అని పెట్టింది. జనరల్ గా బ్రాండ్ డిజైన్ కానీ లోగో కానీ మార్చారంటే ఆ తర్వాత దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అది వెరీ లో కన్నా వెళ్ళొచ్చు, హై కన్నా వెళ్ళొచ్చు అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమించుకుందాంలా సినిమా చూసాం కదా, దాంట్లో హీరోయిన్ ఇంప్రెస్ చేసేదానికి వెంకటేష్ ఏం చేస్తాడు, లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ చూపిస్తూ ఉంటాడు అనమాట. అది అందరికీ తెలిసి ఉంటుంది. ఇమీడియట్ గా కొద్ది రోజులకే అది చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ ఆ డిజైన్ ని చేంజ్ చేశారనమాట. ఆ తర్వాత దానిపైన ఇంపాక్ట్ బాగా పడింది. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే బిగ్గెస్ట్ డౌన్ గ్రేడ్ ఇన్ జాగ్వార్ హిస్టరీ అని చెప్తున్నారనమాట. సో బట్ జాగ్వార్ టీం మాత్రము దానికి చాలా పాజిటివ్ గా రెస్పాన్సెస్ ఇస్తుంది, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా. బట్ అన్ని బాగుంటే, రతన్ టాటా ఆశీస్సులు ఉంటే బాగానే జరగాలని అనుకుందాం. నాకు అవైలబుల్ అయిన ఇన్ఫర్మేషన్తో నేను లైటర్ నోట్తో ఈ వీడియో చేశాను. మీకు ఇవి కాకుండా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి.